దేవునికి మహిమ కలుగును గాక. All glory goes to God. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన పునరుత్థాన దినము నుంచి పునరుత్థాన దినం వరకు ఆయన రెక్కల చాటమును కాపాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, we praise and honor God for saving us all from the last Sunday to today. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారం మనం దావీదుని గురించి ఆలోచన చేస్తున్నాం. Dear people of God, from in the last Sunday we had a devotion about King David. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన ఆదివారం మనం ఏమి నేర్చుకున్నామంటే అహంకారము అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసాం. ఈరోజు గర్వము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానాన్ని చేయబోతున్నాం. So dear people of God, in the last Sunday we had a word about proud heart, and today we will have a message on pride, arrogant and vain heart. దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించక మునుపు స్థానిక దైవజనురాలు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. So before we start the word, we ask Sister Chinni to do the prayer for the word. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు తండ్రి. నాయన, ఇదిగో నన్ను గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాన్న, ఇదిగో నీ కుమారులు నాన్న వర్తమానం చెప్పడానికి సిద్ధపరచునుగా తండ్రి. మీ కుమారులలో నుండి తండ్రి నాన్న పరిశుద్ధాత్మ సహాయంతో మీరు మాట్లాడండి తండ్రి, మీకు వందనాలు. అలాగే కూడిన బిడ్డలను, అలాగే నాన్న ఆయా ప్రాంతాల్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మీ కుమారుడును మా రక్షకుడు యేసే నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. So we share our greetings in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు ఇర్మియా రాసినటువంటి గ్రంథము 13వ అధ్యాయం మొట్టమొదటిగా 15వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఆజ్ఞించుచున్నాడు, గర్వపడకుడి. So let's start our word today from Jeremiah 13th chapter 15th verse. Hear ye and give ear, be not proud. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ దేవుడు అనగా యెహోవా ఆజ్ఞిస్తున్నాడంటే ఏమని ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం. గర్వపడకుడు. ఇది ఎవరి ఆజ్ఞ? దేవుని యొక్క ఆజ్ఞ. So dear people of God, here we have been seen here in this 15th verse that don't be proud. అలాగనే 62వ కీర్తన 10వ వచనంలో కూడా ఏమని ఉందంటే గర్వపడకుడి. So in the same Psalms 62nd chapter 10th verse, it also gives the same meaning that don't be proud. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వపడకూడదు. గర్వం అనేది మన యొక్క జీవితంలో రానివ్వకూడదు. So dear people of God, we should not allow and we should not be proud at any time of our life. ఈ యొక్క గర్వం అనేది చాలా ప్రమాదకరమైనది. This proud is very dangerous. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. గర్వముగా మాట్లాడకుడి. గర్వముగా మాట్లాడకుడి. గర్వపు మాటలు మీ నోట రానియకుడి. మీ నోటను రానియకుడి. Next, 1 Samuel 2nd chapter 3rd verse. Talk no more exceeding proudly, let not arrogancy come out your mouth. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రజలతో సమూయేలు వంటి భక్తుడు మాట్లాడుతున్నాడు. So we have been seen here that is to Israel people, Prophet Samuel was been talking to them. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క వాక్యము ద్వారా ఇశ్రాయేలు యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు. We have seen here that through word God was been talking to the Israel people. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి. He was been telling them that not arrogantly talk. అంటే ఇంకా కొంచెం మనం ముందు ఆలోచన చేస్తే
వారు చాలా గర్వముగా దేవుని యొక్క సన్నిధానంలో మాట్లాడడం ప్రారంభించారు. We can see from the above verses that they were been talking to God so arrogantly. అందుకనే దేవుడు తన యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదివరకు మీరు మాట్లాడినంత గర్వముగా ఇక మాట్లాడకుడి. So that's why God was been commanding them that how you have been talking so arrogantly before, do not talk from now. గర్వపు మాటలు మన నోటితో రానివ్వకూడదు. We should not allow these arrogant words from our mouth. అలాగనే మలాకి రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం అక్కడ కూడా ఏ మాటలు రాయబడుతున్నాయి చదువుదాం ఒకసారి. నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితుమని అడుగుదురు. So next, Malachi 3rd chapter 13th verse. Your words have been short against me, said the Lord. కనుక ఇక్కడ దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడి మళ్ళీ వీళ్ళు ఏమని అడుగుతున్నారు, మేము అసలు ఏ గర్వపు మాటలు మాట్లాడామేంటి అని దేవునికి ప్రశ్న వేస్తున్నారు. So they were being asked, in this world we have been see here that they were being stout against God, but they were been asking God, what have been talked against you? కనుక చాలాసార్లు మన యొక్క జీవితంలో కూడా ఇలాగనే గర్వపు మాటలు మాట్లాడి మనం ఏమనుకుంటాం, అసలు దేవునికి మనం ఏం మాట్లాడాంలే అని మనం కూడా ఒక్కొక్కసారి మనం కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాం. So dear people of God, like these people, the same thing what we have done many times is we haven't talked to God so arrogantly, but we have been talked to God we have been talked against God, but we have been telling God that what words have been spoken. చూసారా, చాలాసార్లు మనం ఆ దేవునికి దగ్గర చాలా గర్వంగా మనం ఉన్నప్పుడు దేవుడు కూడా మన గర్వాన్ని చూసాను ఏం చేస్తాడు. ఒకసారి ఇర్మియా రాసినటువంటి గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడుస్తున్నాను. So dear people of God, if we are arrogant for ourselves and if we were being arrogant towards God, let's see what God feels in Jeremiah 13th chapter 17th verse. But if you will not hear it, my soul shall weep in secret places for your pride. కనుక ఇక్కడ చూస్తే చివరికి ఈ తండ్రి అయినటువంటి దేవుడు నీ గర్వాన్ని చూసి మన గర్వాన్ని చూసి ఆయన చాటున ఏడుస్తున్నాడట. So dear people of God, we have seen in this verse that if we were being so pride and arrogant, our Lord was being weeping about us in the secret places. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు నాకు మాట వినడం లేదు, నాకు లోబడడం లేదని ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్పుకుంటున్నాడు. So dear people of God, in Isaiah first chapter 2nd verse, we have been seeing that God was being telling to the universe that I have been made this heaven and earth and I have been made my children, but see they were been resisting me. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క గర్వాన్ని బట్టి దేవుడు చాలా వేదన పడతాడండి. ఆయన చాలా ఏడుస్తాడు. అందుకని మనం ఆయన ఏడిపించేటువంటి వారుగా ఉండకుండా అలాంటి గర్వము లేనటువంటి వారుగా ఉండాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాను. So dear people of God, we have been asking you all not to be pride and arrogant, because our arrogancy and our prideness was making God to weep. He was been feeling so sad of us and he was been crying about us. So we ask you that we should not be in the group who makes God weep. We ask you all to remove this everything and be every time a good servant to God.
దానియేలు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. మహా గర్వపు మాటల నిమిత్తము మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్లు కనబడుతుంది. So next, let's go through Daniel 7th chapter 11th verse. I beheld them because of the voice of the great words which the horn spoke. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ జంతువు చంపబడడానికి కారణం ఏమిటని మనం ఆలోచన చేస్తే ఆ జంతువు యొక్క గర్వము దానిని చంపినట్టుగా మనం తెలుసుకుంటున్నాం. So dear people of God, in this verse we have been seen a horn was being destroyed. If you all consider why it was killed or why it was destroyed is because of these great words, because of the animal's prideness, it was have been killed by the people. ఈనాడు నిజమే, అది ఆ జంతువు ఒక రాజ్యానికి సూచనగా కనపడుతుంది. అలాగే ఈనాడు చైనా ఏమనుకుంది అంటే నాకేం పర్వాలేదు అని గర్వించారు. వెంటనే వాళ్ళు సృష్టించుకున్నటువంటి కరోనా ద్వారా చివరికి వాళ్ళే చంపుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. So dear people of God, in this verse, let's compare this horn with this country China. So the people were being so pride and they were being so proud and they created themselves this virus and everything, and even they were being suffered a lot. They may felt so pride, but they were being paid many consequences for that. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వము మనల్ని చంపొద్ది. So dear people of God, from this verse we can see that our prideness will definitely kill us. అందుకే మనలో గర్వాన్ని రానివ్వకూడదు. So that's the reason we should not allow this pride and arrogance in us. అలాగనే హోషియా రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. గర్వపు మాటలలో హోషియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. గర్వపు మాటలలో ఆ, చిక్కుపడి కత్తి పాలగుదురు. So dear people of God, next go through Hosea 7th chapter 16th verse. They return but not the Most High. They are like a deceitful bow. Their princes shall fall down by the sword of the range. ఈ యొక్క గర్వపు మాటలు చివరికి ఏం జరుగుతుంది? అందుకనే అక్కడ సమూయేలు గ్రంథంలో చెప్పాడు, గర్వపు మాటలు మీ నోట రాకూడదు. So ఈ dear, గర్వపు మాటల వల్ల ఏం జరిగింది? ఇక్కడ కత్తి పాలవుతారని బైబిల్ సెలవిస్తుంది. so dear people of God, in this verse 16th we have seen that the people who has most high, the people who feel so proud of themselves, they would definitely go under this word. They would be fall under this word. That means they would be definitely killed. So that's the reason in 1 Samuel 2nd chapter 3rd verse, he was been telling to the people, don't be allow any pride words or arrogant words from your mouth. అలాంటి గర్వపు మాటలు మన నోటిలో నుంచి రాకూడదు. అలాంటి గర్వపు మాటలు పలకాలనే తలంపు కూడా మనకు రాకూడదు. So dear people of God, so we should all consider ourselves at every moment that we should not allow this pride and arrogancy to come into us, and even we should be every time analyze ourselves whether we are talking with pride or arrogant. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, So let's discuss a small example for that. ఈ లూకా రాసిన సువార్తలో 18వ అధ్యాయంలో చూస్తే So in Luke 18th chapter, అక్కడ ఒక పరిసయ్యుడు ఉంటాడు. అతను ఏమి ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని దగ్గర నేను నీకు దశమ భాగం ఇస్తున్నాను, నీకు అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, ఇలాంటి పాపిని నేను కాదని తనకు తాను పొగుడుకుంటూ ఉంటాడు అనమాట. so we have been seeing there a Pharisee, he was been praying to God and he was been telling to God that I am giving my tithe to you and I was been praying to you every time. So he was been praising himself before God. కనుక ఇక్కడ దావీదు ఒక చోట ప్రార్థన చేస్తుంటాడు. So let's consider King David was been praying at one place.
ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, తండ్రి నన్ను ఇంతగా హెచ్చించుటకు, అసలు ఈ కుటుంబాన్ని ఇంతగా ఆశీర్వదించబడుటకు మేము ఏమాత్రములు తండ్రి. He was been praying to God, Father, you have been made us high, even I am not worthy, even I am not even have the eligibility to receive this blessing, but you have been blessed me and my family. That means he was being bowing down before God and he was being decreasing himself before God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర అందుకునే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. So in the word we have been seeing a great thing, that is, those who make high themselves, they would definitely become low, and the people who think themselves that they were low, and they would definitely become high. కనుక మనలో అలాంటి గర్వపు మాటలు రాకూడదు, కానీ మనలను మనం తగ్గించుకోవాలి. So dear people of God, we should not allow, we have been telling you many times this word, that is, don't allow this pride into your hearts or into your mind, and please be careful whether this pride and arrogant words were being coming out of your mouth. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మొదటి భాగంలో చదువుకున్నాం, అసలు ఈ యొక్క గర్వం అనేది ఎక్కడ పుడుతుందంటే అది కూడా హృదయంలోనే పుడుతుంది. So in the first part, in the last Sunday, we have been discussed where does this proud heart was being created, I was born. We have been seen in Luke that it was being created in the hearts by evil. The same way, this pride heart, this arrogant heart was also being created in the hearts by the evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు మన జీవితంలో ఎప్పుడు కూడా గర్వాన్ని రానివ్వకూడదు. So that's the reason we should all be careful ourselves whether this pride was being occupying our humanities. కనుక మన మాటల్లో గర్వము రానివ్వకూడదు. We should not allow arrogance into our voice. మరొక మాట చదువుకుందాం. మన హృదయము గర్వపు హృదయముగా ఉండకూడదు. So dear people of God, let's go some verses. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. గర్వ హృదయమును పాపయుక్తములు. So next, Proverbs 21st chapter 4th verse. And high look and a proud heart and the plowing of the wicked is a sin. కనుక ఇక్కడ ఏమని చెబుతుందంటే, ఏ హృదయం అయితే గర్వముగా ఉంటుందో అదే పాపం అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. So dear people of God, in this verse we have been clearly understood that those who high themselves, those who think themselves that they were high and they were being so arrogant before God, that means they were doing a complete sin. ప్రియమైన దేవుని బిడ్డ, చాలాసార్లు అనుకుంటాం, మనం ఏమనుకుంటాం అంటే, మేము చక్కగా దేవుని సన్నిధానంలో పాటలు పాడుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని కానుకలు ఇస్తున్నాం, మేము అన్నీ కూడా దేవుని పనులు చేస్తున్నాం అని చెప్పుకుంటాం. So dear people of God, sometimes we will be also very proud and very pride that we have been giving great offerings to God and we have been doing great work for God, and even we have been telling His words to others. సరే, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అసలు నేను లేకపోతే అక్కడ ఏ పని జరగదని, లేకపోతే నేను లేకపోతే అసలు ఏమీ జరగదని మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. So dear people of God, many times we may think that when we do God's work, we analyze ourselves or we think ourselves that this everything is done through me. If I was not there to do this, may this would not be done. కనుక అలాంటి గర్వము మన జీవితంలో రాకూడదు. So that's the reason we should not be pride at any moment of our life. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా చదువుదాం. ఉపద్య రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదువుదాం. నీ హృదయము గర్వము చేత నీ హృదయము గర్వము చేత నీవు మోసపోతివి. నీవు మోసపోతివి.
So let's go through Obadiah, first chapter, third verse. The pride of your heart has deceived you. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నామంటే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గర్వపు హృదయం రాకూడదు. ఈ హృదయంలో ఎప్పుడైతే గర్వం వస్తుందో మనం మోసపోతాం. So dear people of God, in this verse we have been clearly seen that the pride of your heart has deceived you. That means it was misled you, or it was like the people who have the pride in their heart was been always cheated. కనుక ఒకసారి రెహబాబు అనేటువంటి ఒక అతను ఉంటాడు. అతని దగ్గరికి వచ్చి పెద్దలందరూ ఏం చెప్పారంటే, అయ్యా నీవు ఆ యొక్క వారు ఏదైతే అడిగారో అది నీవు వినవయ్యా అని చెప్పారు. So we all know that in Bible there was a man called Rehoboam, and all the ministers and all the people was being came to him and was been telling him, please listen to their words. అయితే తన యొక్క ఫ్రెండ్స్, తన యొక్క వయసు సమానులు వచ్చి ఏమని చెప్పారంటే, ఎందుకు ఆ పెద్దోళ్ళు చెప్పినట్టు ఎందుకేంటావు, మీ నాన్నకంటే నేను మరీ ఎక్కువగా పన్నులేస్తానని చెప్పమన్నారు. So the people were being came to Rehoboam with a concern, and they were been telling him, please decrease the taxes. And he was being not listen to the words of the people, and he was being called up all his friends, and they were being deceived him. That means they were misled him by telling him that now you have to increase the taxes what was being said by your father. So they were being misled. The pride of his heart was made him to be misled. చివరికి వారి మాట విని అతడు మోసపోయి చివరికి 2 గోత్రాలు అతనికి మిగిలినటువంటి 10 గోత్రాలేమో వేరే అతనికి వెళ్ళిపోవడానికి కారణమైంది. So dear people of God, he had 12 tribes, but see this pride what made is he was lost his 10 prides and he's having only 2 tribes. Because of this prideness, because of this arrogant and having this kind of heart made him to lose and especially to be cheated. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకనే మన హృదయంలో ఏమి రాకూడదంటే గర్వము రాకూడదు. ఆ గర్వం వలన ఏదో ఒక రోజున మనం మోసపోక తప్పదు. So dear people of God, as this verse said, if we have the pride in our heart, we will sure cheated or misled. అలాగే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చదువుదాం. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. So next let's go through Proverbs 16th chapter 5th verse. Everyone who is proud in heart is an abomination to the Lord. కనుక ఈ గర్వము ఎవరిలోకి వస్తుందో ఎవరికి హేయులు? దేవునికి హేయులు. అందుకన ఆ హేయులు గురించి ఆయన చాటును ఏడుస్తున్నాడు. So dear people of God, here in this verse we have been clearly seen that those who have this pride in heart is an abomination to the Lord. That means he was like a shit before God. So we have been seen here that if we are pride, we are making our Father, Heavenly Father, to be cry in a very secret places. So we have to consider ourselves whether we are making him to weep or we are making him to happy. If we want to make him happy, then we should not have this kind of pride heart. కనుక అందుకనే బైబిల్ ఏం చెబుతుందంటే 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాస్తున్నాడు. చదువుదాం. నాశనమునకు ముందు గర్వము నడుచును. So dear people of God, in this 16th chapter 18th verse of Proverbs, here the word was sure that pride goes before destruction. That means you are walking before a fall. చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇక్కడ మనం చదువుతున్నటువంటి భాగంలో చూసినట్టయితే నాశనానికి ముందు ఏమి నడుస్తుందట? గర్వము. So, dear, అంటే ఒక మనిషి నాశనం అవుతున్నాడు అంటే వాడిలో ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఆటోమేటిక్గా అతనికి నాశనం ప్రారంభమవుతుంది. so dear people of God, from this verse, you know, those who were been having pride, they were being indirectly welcomed heartfully this destruction into their lives. That means if somebody was facing this destruction, that means pride was being occupied his heart. అలాగనే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఏం రాస్తున్నాడు ఒకసారి చదువుదాం. గర్వము వలన గర్వము వలన జగడము పుట్టును. So dear people of God, let's go through Proverbs 13th chapter 10th verse. Only pride becomes contention, but with well advised is wisdom. కనుక ఈ యొక్క గర్వము వలన ఏం చేస్తుందంటే జగడాలు పుడతాయి, లేనిపోని బాధలు వస్తాయి. ఎందుకండి ఇదంట? ఎందుకు ఈ గర్వం? ఒకవేళ ఎవరైనా ఒక్కొక్కసారి తన యొక్క భార్య భర్తల మధ్యన ఒకవేళ భర్త ఏదని అన్నప్పుడు భార్య తగ్గించుకోవాలి, భార్య అన్నప్పుడు భర్త తగ్గించుకోవాలి. ఇలాగున తగ్గించుకున్నప్పుడు అక్కడ జగడం రాదు కదా. అక్కడ ఏంటంటే నీకంటే నేను ఎక్కువ, నాకంటే నువ్వు ఎక్కువ అన్నప్పుడు అక్కడ ఏం పుడుతుందంటే జగడం పుడుతుంది. So dear people of God, from this 10th verse, we have been clearly understood that this pride comes contention. That means it makes some debates and it makes some fightings. You know, people will have miscommunications. For an example, let's take a couple. So when husband was telling anything to wife, if she was being humble and obedient to him, then there would be any debates or there would be any talkings between them. And if when husband was being listened to wife's words, then they don't have any debates or they don't have any huge talkings between them. So the peace exists when we are not having the pride. సరే, ఈ యొక్క ఏమైనా గర్వం ద్వారా మనకేమైనా కలిసి వచ్చేదా ఉందా అంటే ఒకసారి బైబిల్ని అడిగితే గర్వం ద్వారా మనకు కలిసి వస్తుందో నష్టపోతాం కూడా బైబిలే సెలవిస్తుంది. So dear people of God, you may think yourself that maybe you may think that this pride would bring some benefits to you. But let's ask the word of God, what happens if we are having the pride? Whether we gain something or whether we will lose something or whether we pay some consequences. So let's go through the word of God. 119వ కీర్తన 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం. గర్విష్ఠులను నీవు గర్వించుచున్నావు. So next, Psalms 119th chapter 21st verse. You have rebuked the proud who are cursed. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్విష్ఠులను ఆయన ఏం చేస్తున్నాడట? గద్దించవలసి వస్తుందట. Dear people of God, we have been seen here that those people who have been pride and who are so proud of themselves, they were being rebuked by God. That means they were being scolding. What they were gaining is they were gaining scoldings from God. కనుక దావీదేమంటాడు? నీతిమంతులు నన్ను గద్దించుట నాకెంతో ఆనందం అంటాడు. So, you know, King David tells a very wonderful word, that is, the righteousness people, if any righteousness people were being scold me, being commend me, it's a great blessing for me. ఇది అలాగొచ్చింది కాదు కదా. తన గర్వము ద్వారా దేవుని తనను గద్దించాడట. So dear people of God, if righteousness people was being said anything to us, that is a very great blessing. But now that words we have been gained through our spirituality. That means those words were being good. But when we are considering this 21st verse, this scoldings, this rebuke what we are getting from God is not for good, for bad. That means we were being heavily paying our consequences. అలాగనే సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా చదువుదాం. ఎవరి గర్వము వానిని తగ్గించును. So next, let's go through
Proverbs 29th chapter 23rd verse. A man's pride shall bring him low. కనుక ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే వాని గర్వము వానిని తగ్గిస్తుందట. So dear people of God, from this verse we have been understood that those people who are so proud were being stunted down. That means they were bringing down from God. అందుకే ఆదికాండం 11వ అధ్యాయంలో So let's go through once Genesis 11th chapter. మొదటి వచనంలో చూస్తే In the first verse, ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు మనకి. so when we look into this first verse, we have been seen here a man who is called as. రెండవ వచనం నుంచి చదువుదాం. వారు తూర్పున ప్రయాణమైపోతుండగా షీనారు దేశమున ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదవరండి అని ఒకనితో ఒకడు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీళ్ళను, ఇవన్నీ కూడా ఈ యొక్క పెద్ద గోపురం ఒకటి కట్టాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాడు ఇక్కడ. So dear people of God, I just ask my sister to go through once second to. చెప్పండి, పర్లేదు. As they journeyed, that they found a plain in the land of Shinar, and they dwelt there. And they said one to another, Go to let us make a brick and burn them thoroughly. And they had brick for stone, and a smite had they for mortar. Thank కనుక you so ఇక్కడ much. ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈయన ఏం చేశాడు అంటే ఈ యొక్క వాళ్ళ తాత కాలములో జలప్రలయం వచ్చింది గనక మన యొక్క కాలంలో ఈ జలప్రలయం రాకుండా వస్తే మరలా అని చెప్పి ఒక ఆకాశం అంత ఎత్తు ఒక బిల్డింగ్ కట్టాలని ఆశపడ్డాడు. So dear people of God, in this 11th chapter, we have been seen here a man called Babel. What he was been planning himself is, in his grandfather's time there was been a tsunami and everything was been collapsed. So he was been desired that let's build a tower that would be withstand it any condition. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే దానిని దేవుడు తగ్గించటం జరిగింది. So he thought that he wants to build a tower which is so high. That means he thought with pride. If we can understand, if we relate with our concept, he thought with pride and he was been started building it so high. But what God was made is God was been stunted it. That means God was made it low. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవునికి అంటే హెచ్చుగా ఎవరిని హెచ్చించుకోవడానికి వీల్లేదు. One thing a believer and a man should every time remind is, we should not prize anyone as high of God. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా మానవుణ్ణి దేవుడు చేశాడు. So that's the reason God was created as low to him. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలా, దేవుని కంటే మనం హెచ్చించుకుంటే దేవుడు తప్పనిసరిగా మనం తగ్గిస్తాడు. So if we have pride and if we are high ourselves before God, God would definitely stunt us. That means he would definitely make us low. అందుకే యెషయా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా చదువుదాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. మనుషుల గర్వము తగ్గింపబడును. చూసారా, మనుషుల యొక్క గర్వము ఏమవుతుందంట? తగ్గించబడుతుంది. So let's go through Isaiah 2nd chapter 17th verse. And the loftiness of man shall be bowed down, and the haughtiness of man shall be made low. అలాగనే ఇర్మియా రాసినటువంటి గ్రంథము 50వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా చదువుదాం. So dear people of God, in Isaiah 2nd chapter 17th verse, we have been seen here that if we are shown our loftiness, if we show our pride before God, God will definitely make us to fall down.
ఇర్మియా గ్రంథము 50 అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. గర్విష్ఠుడు తొట్రెల్లి పూలును. చూసారా? So next, Jeremiah 50th chapter 32nd verse. And the most proud shall stumble and fall. So ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే వారు తప్పగా కూలిపోతారు. So dear people of God, in this verse, the word was been strictly told us that if we are so proud of ourselves, God would definitely stumble us. That means He would definitely make us to fall down. అందుకే గర్వం అనేది మనలో రానివ్వకూడదు. So that's the reason we should not allow this pride to occupy us. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా చదువుదాం. గర్విష్ఠులకు విరోధివై గర్విష్ఠులకు విరోధి అయి. వారిని అణిచివేసెదవు. So let's go through 2 Samuel's 22nd chapter 28th verse. And the efficient people you will save, but your eyes are upon the haughty, and that may bring them down. అలాగనే యెషయా గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం కానీ 25వ వచనం 11వ వచనాన్ని కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఏముందంటే అక్కడ అణిచివేయని, ఎవరిని అణిచివేస్తాడట ఆయన? గర్విష్ఠులను. So dear people of God, if you look into this word, and also if you'd like to read from Isaiah 13th chapter 11th verse, these two verses gives us a very single meaning. They give a very single meaning. And what do they mean is, if the people who have been so pride of themselves, God bring them down. That means God resists the proud and His grace will be removed from them. అలాగే 31వ కీర్తన 33వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. 31వ కీర్తన 3వ వచనం 33వ వచనం. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన ప్రతీకారము చేయును. So let's go through Psalms 31st chapter 23rd verse. For the Lord preserves the faithful and plentifully rewards the proud. చూసారా? గర్వముగా ఉండడం వల్ల మనకి అనుకూలం కాదు, ప్రతికూలం అంట ప్రతి పని కూడా. So dear people of God, in this 23rd verse we have been seeing that God would do everything against to us. Maybe if we may go and do something favor to us, but God would make it not in favor to us, and we will lose the battle whatever we want to get. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే ఇక్కడ సామెతలు గ్రంథము 15వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా చదువుదాం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. So dear people of God, next go through Proverbs 15th chapter 25th verse. The Lord will destroy the house of the proud. So if we look into this verse, we can see that God would destroy our homes, our houses. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి వారి ఇల్లును ఆయన ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు అంటున్నాడు? పిరికివేయును. Dear people of God, in this verse we have been seeing that if we are pride and if we are proud and if we are being so arrogant, God would be destroy our homes. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోమ్ అనగా దేవుని యొక్క ఇల్లు. ఆ ఇంటిలో మనం గర్విష్ఠులుగా ఉంటే మనలను పిరికి వేస్తాడు. ఏ మొక్క అయితే దేవుని యొక్క సన్నిధానంలో తగ్గించుకోకుండా గర్వాన్ని కలిగి అహాన్ని కలిగి ఉంటుందో ఆ మొక్కలను ఆయన పిరికి వేస్తానంటున్నాడు. So let us consider here the house mean that God's house with the people. So let us consider ourselves that there is a house of God and there will be people inside of that. And if we are pride and if we are proud and if we are arrogant ourselves, God would start removing us from our home. That means we have got an official call from the God to get out of His home. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు యొక్క ఎపిసోడ్స్లో మనం యొక్క లైఫ్ అప్లికేషన్కి వెళితే,
So, dear people of God, from these two episodes, what we have been preaching, if we taken it to the real life, ఆ దేవుని యొక్క సేవకులము సేవకురాండ్రము అనిపించుకోవాలి అంటే ఈ యొక్క దేవుని యొక్క తోటలో సంఘములో మనకి ఏ విధమైన అహము కానీ ఏ విధమైన గర్వం అనేది మన యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో మనకు రాకూడదు. so dear people of God, from these two episodes of word what we have been preached, if we wants to be called as a servant of God, and if God wants to call us as a good servant, then we should not have these things what we discussed: proudness, prideness, arrogance, and different things. If we are not having this all these things, we would be in the house of God. కనుక ఇక్కడ దావీదుని దేవుడు నా సేవకుడని ఎందుకు పిలిచాడంటే అతడు దేవుని దగ్గర నాయనా నేను నీ సేవకుడనని చెప్పి తనలో ఏ విధమైన అహము కానీ ఏ విధమైన గర్వము కానీ రానివ్వలేదు గనక దేవుడు అతన్ని సేవకుడా అని పిలిచాడు. So dear people of God, we have been read the humble prayer of King David. He was been asking God, God, I am your servant, please. He was been with a very humble heart. He was been asking God, please don't allow this proudness, arrogant, and different things what you hated into my life. అందుకని ఆ 19వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, నాయన అలాంటి అహము లో నన్ను ఆపుము అంటున్నాడు. She was been asking God in that prayer in 19th chapter 13th verse, God, please stop these things to occupy me and never let them to get into me. అలాగనే అంటున్నాడు, ఈ నన్ను ఏ విధమైన గర్వము కూడా నన్ను యాలనీయకము. So no any proudness or prideness what you hated should not rule me. ఈ సమయంలో మీరు ఎక్కడ కూర్చునున్నా నిలబడున్నా ఒక నిమిషం కళ్ళు మూసుకొని తండ్రి అయిన దేవుని అడుగుదాం. నాయన నేను కూడా దావీదు వలె మీ పాదాల దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. So dear people of God, wherever you are, let's confess ourselves before the feet of God, and let's tell God that God, I am also want to be a servant of you like David. How you made a statement on him that you are my servant. I was also want that declaration and that statement from you. So now I am praying what King David was been prayed to you. The same prayer, if we pray right now, God was been bless us. తండ్రి నాయన ఆహములో నన్ను పడకుండగా కాపాడు నాయన. Let's ask God, God, do not allow me to get any pride and proudness into my life. ఈ యొక్క నాయన ఏ విధమైన గర్వము నన్ను ఆవరించకుండగా ఏలనివ్వకుండగా కాపాడు తండ్రి. So Father, please save me and bless me so that no any pride and proudness will occupy me. నేను నా కుటుంబము నేను నా బిడ్డలు నేను నా సంఘము కూడా రేపొద్దుట నా సేవకుడా నా సేవకురాలను పిలవబడుటకు మమ్మలను సిద్ధపరచండి తండ్రి. Let's all ask God, God, please make me and my family and all my congregation to have this kind of not to have this kind of qualities in us, and should not be hated by you, and we all receive a statement on ourselves that you are my servant and you are my good servant, and we pray right now that we will receive a great blessing and that kind of call from you. అలాంటి కృపను నాకును మాకును వినిచున్న ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. So dear Father, we are coming up to your feet and praying right now that you would make all my brothers and sisters who have been watching this video right now and been praying with us, if they are having these qualities, please remove them and make everyone a boundary around them
that no any prideness, no any proudness, no any arrogant, no anything that you hated would come inside of them and occupy. And I pray right now that you would bless everyone to be a servant of you. And we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు వాక్యాన్ని ఆలకించిన మీకు దేవుని పేరట మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. Dear people of God, thank you so much for watching, and we give you all greetings in the name of our Lord and Savior Jesus Christ. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరొక నా సేవకుడని ఎవరిని పిలిచారో మరొక అంశాన్ని కూడా ధ్యానాన్ని చేసుకుందాం. So dear people of God, in these 2 episodes we have been heard about the word about my servant, why God was called King David as his servant, and what kind of qualities made him to be get that statement from God. So let's pray with us that God would allow us and enable us to preach about another servant of God in the next Sunday. దేవుని కృప మీకు తోడి ఉండి కాపాడును గాక. May God's grace be with you all and bless you. Thank you Amen. so much. Amen. అందరికీ వందనాలు. Greetings to you all.